రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అక్కసుగా భారత్ మీద సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా భారత్ మీద పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కేవలం సెకండరీ టారిఫ్లను మాత్రమే విధించారని, ఇంకా 2-3 విడతలను చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికే భారత్ మీద 50% సుంకాలతో మూత మోగిస్తున్న ట్రంప్ త్వరలోనే సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అధిక సుంకాలతో అమెరికాను భారత్ చంపేస్తోందని ఆరోపించారు. అలాంటి దేశం ఇప్పుడు సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తానని ముందుకొచ్చిందని పేర్కొన్నారు. మనకు వ్యతిరేకంగా వారు సుంకాలతో విరుచుకుపడ్డారని, చైనా, భారత్, బ్రెజిల్లు మనల్ని చంపేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. అమెరికాపై భారత్ అత్యధిక సుంకాలను విధించే దేశమని, అలాంటి దేశం సుంకాలను ఎత్తేస్తారని ఇప్పుడు ముందుకొచ్చిందని తెలిపారు. ఒకవేళ మనం సుంకాలను విధించకపోతే ఎప్పటికీ ఇలాంటి పని చేసేది కాదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు భారత్తో చాలా కాలంగా అమెరికా కలిసే ఉందని ట్రంప్ గుర్తు చేశారు. అయితే భారత్ అధిక సుంకాల వల్ల అది ఏకపక్ష సంబంధంగానే ఉందని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. భారత్ అత్యధిక సుంకాలను అమెరికాపై వేసిందని, దీనివల్ల అమెరికా ఎక్కువగా ఆ దేశంలో వ్యాపారం చేయలేకపోయిందన్నారు. కానీ వారు మనతో బాగానే వ్యాపారం చేశారని, అయినా మనం పిచ్చితనంతో వారిపై సుంకాలను విధించలేదని పేర్కొన్నారు. భారత్ నుంచి ఉత్పత్తులు అమెరికాకు భారీ స్థాయిలో వచ్చి పడ్డాయని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపకపోతే భారీ పరిణామాలు ఎదురవుతాయని 2 వారాల క్రితమే హెచ్చరించాని ట్రంప్ గుర్తు చేశారు. అయితే మాస్కోపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే వాణిజ్యపరంగా భారత్పై మరింత ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అనుకూలంగా ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు ఇండియన్ ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్ల మీద కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ట్రంప్ భారత్ పై విధించిన 50% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు తాము తలొగ్గమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ట్రంప్ కు తేల్చి చెప్పారు. భారత రైతుల కోసం తాను అడ్డుగోడగా నిలబడతానని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని భరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కనిపించడం ట్రంప్ ను కలవరపాటుకు గురి చేసింది. ఆ ముగ్గురు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అవసరమైతే చైనా, రష్యాలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్ ను ఆయన ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. మిలిటరీలో భారీ పునర్వ్యవస్థీకరణను చేపట్టినట్లు వెల్లడించారు. అదేమీ యుద్ధం కోరుకుంటూ చేసేది కాదని వివరణ ఇచ్చారు. చైనా, రష్యా మరేదైనా దేశం విషయంలో తమ పాలసీ స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. నిన్న బీజింగ్ లో విక్టరీ డే పరేడ్ సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన అనంతరం ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయన్నారు. కానీ అవి ఎటువంటివో మాత్రం ఆయన వెల్లడించలేదు. చైనాను విదేశీ పాలకుల నుంచి విడిపించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్పింగ్ గుర్తిస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్న అని ట్రంప్ పేర్కొన్నారు.